ఓటమి భయంతోనే మోదీ జగన్లలో అసహనం పెరిగిపోయిందని సీఎం చంద్రబాబు అన్నారు. టీడీపీ నేతలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల యుద్ధానికి ఇంకా 2 రోజులే ఉందని టీడీపీ శ్రేణులంతా సైనికుల్లా పోరాడాలని సూచించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, అన్ని సర్వేలు టీడీపీ గెలుపును నిర్ధారిస్తున్నాయని పేర్కొన్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. మధు, చెప్పండి, టీడీపీ నేతలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్ ఏంటి? చంద్రబాబు నాయుడు ప్రచారం 2 రోజులతో ముగియడంతో టీడీపీ ముఖ్య కార్యకర్తలతో, ముఖ్య నాయకులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ప్రధానంగా టీడీపీకి సంబంధించినటువంటి విజయం కోసం కార్యకర్తలు, పార్టీ నేతలు ఏ రకంగా కృషి చేయాలనేటువంటి అంశం పైన వారందరికీ దిశ నిర్దేశం చేయడం జరిగింది. టీడీపీ కార్యకర్తలంతా కూడా ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాలి, అయితే మిగతా రాజకీయ పక్షాలు ఏవైతే ఉన్నాయో చేసేటువంటి కుట్రలను గుర్తించి పనిలో చాలా ఖచ్చితమైనటువంటి ఒక కార్యకర్తల పని చేయాలి, వారిని వివరించే ప్రయత్నం చేయాలనేటువంటిది అందరికీ దిశా నిర్దేశం చేయడం జరిగింది. అయితే టీడీపీ ప్రభుత్వం చేసినటువంటి ఈ సంక్షేమ పథకాలతో ప్రజలంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వారంతా కూడా దాదాపు టీడీపీకి 70 నుంచి 75% వరకు సంతృప్తికరంగా ఉన్నారు. టీడీపీ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలతో వారందరూ కూడా టీడీపీ ప్రభుత్వం వద్దే ఉన్నారు. చివరి క్షణాల్లో కనుక ప్రలోభాలకు గురి చేస్తారు కొన్ని రాజకీయ పార్టీలు. వారందరినీ నిర్వహించే పనిలోనే సైనికుల్లా టీఆర్ఎస్ టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పని చేయాలనేటువంటి వారందరికీ దిశా నిర్దేశం చేయడం జరిగింది. అలాగే టీడీపీకి సంబంధించినటువంటి పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి కార్యకర్తలు క్రియాశీలకంగా ఉండాలి. పోలింగ్ బూత్లలో ఉండాల్సినటువంటి టీడీపీ సభ్యులు ఎవరైతే ఉంటారో పోలింగ్ ఏజెంట్లుగా వారందరినీ నిజంగా టీడీపీ కార్యకర్తలనే నియమించాలి. చివరి క్షణంలో మిగతా రాజకీయ పార్టీలకు సహకరించేలా కాకుండా అమ్ముడుపోకుండా మన మొదటి నుంచి కూడా టీడీపీ కార్యకర్తగా ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే నియమించాలి పోలింగ్ బూత్లలో అనేటువంటిది కూడా ప్రధానంగా వారందరికీ దిశా నిర్దేశం చేయడం జరిగింది. చంద్రబాబు మొదటి నుంచి కూడా పోల్ మేనేజ్మెంట్ తో దిశ చివరి క్షణాల్లో రాజకీయాలను తన వైపు అనుకూలంగా మలుచుకునేటువంటి రాజకీయ దురంధులుగా పేరున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొన్న ఏదైతే 2014 సమయంలో రాష్ట్రం అకారణంగా విడగొట్టడం జరిగిందో ఈ సమయంలో మరొకసారి టీడీపీ కనుక అధికారంలోకి రాకపోతే అభివృద్ధికి దూరం అవుతుంది అనేటువంటి నినాదాన్ని ప్రజల్లో వినిపించాల్సిందిగా కార్యకర్తలందరికీ కూడా చంద్రబాబు నాయుడు పిలుపు ఇవ్వడం జరిగింది. ఒక కొత్త ప్రభుత్వం కొత్త రాష్ట్రానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కష్టపడి రాజధాని నిర్మాణంలో ముందుకు వెళ్తా ఉన్నటువంటి సందర్భంలో అభివృద్ధి ఆపేటువంటి ప్రయత్నాలు అటువైపు నుంచి మోడీ కావచ్చు, మరోవైపు ఇటు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్ తో కలిసి జగన్ కుట్ర పడుతున్నారనే అంశాన్ని ప్రజలకు తీసుకువెళ్తున్న చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.